హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం పండగల్లో ఎంతో ఇష్టంగా చేసుకునే నేతి బొబ్బట్లు, అదే ఆంధ్ర బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బొబ్బట్లని మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే వంట రాని వాళ్ళు కూడా మొదటిసారి చేసినా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. మరి నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొబ్బట్లని ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి పర్ఫెక్ట్ బొబ్బట్ల రెసిపీ కోసం వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా మనం బొబ్బట్లకి పైన పొరిపిండిని కలుపుకోవాలి. దానికి ముందుగా గిన్నెలోకి ముప్పావు మీద కొంచెం ఎక్కువ ఉండేలా మైదాని తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఆ నెయ్యి పిండి మొత్తానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం 2 మినిట్స్ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలిపిన తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. మనకి ఇది చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు, కొంచెం పల్చగానే ఉండాలి. మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి బొబ్బట్ల పైన పొర అనేది పల్చగా వస్తుంది, దలసరిగా లేకుండా. మనం చాలా తేలిగ్గా కూడా బొబ్బట్టు అనేది చేసుకోవచ్చు ఇలా పల్చగా ఉంటే పిండి అనేది. దీన్ని మనం ఒక 5 to 6 మినిట్స్ ఇలా గట్టిగా నొక్కి పెట్టి కలుపుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. చూసారా, మనకి గట్టిగా కాకుండా ఇలా కొంచెం జిగురుగా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు అందులోకి నూనె పోసుకోవాలి. మనకి ఇక్కడ ఒక 3/4 కప్పు నూనె వరకు పడుతుంది. మనకి పిండి మొత్తం కూడా ఆ నూనెని బాగా కలుపుకుని ఆ నూనెలో పిండిని మనం ఒక 4 to 5 అవర్స్ నాననివ్వాలి. ఇలా పల్చగా చేసుకుని పిండి మొత్తం కూడా నూనెలో మునిగేలా చూసుకోవాలి మనం. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక 4 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గిన్నెలోకి 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసుకుని ఒక్క అరగంట శనగపప్పును నాననివ్వాలి. ఇలా 30 మినిట్స్ నానిన పప్పుని మనం కుక్కర్లో వేసుకుని 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకుని 1 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. మనకి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం ఉండదు, 1 విజిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది శనగపప్పు ఉడకడానికి. ఇలా ఉడికిన పప్పుని మనం ఎక్సెస్ వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా ఉడికిన పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ విధంగా చిరిగితే సరిపోతుంది, లైట్గా పలుకు ఉండేలాగే చూసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అందులోకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకుని కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఈ బెల్లం శనగపప్పు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ఇది వేడివేడి మీద వేస్తే బాగా పాకం వచ్చేస్తుంది. అందుకని శనగపప్పు చల్లారిన తర్వాతే మనం బెల్లం తురుముని కలుపుకోవాలి. మనకు ఆ శనగపప్పులో కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ గ్రైండ్ చేసినా మరీ జార్ అయిపోతుంది. మనం 2-3 పల్సులు ఇస్తూ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం పలచబడింది అని డౌట్ వస్తే దాన్ని స్టవ్ మీద పెట్టి దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. లేదా 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సరిపోతుంది, అది గట్టి పడుతుంది. మనకి ఇక్కడ 3/4 కప్పు మైదా పిండికి 1 కప్పు బెల్లం, 1 కప్పు శనగపప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయండి కొలతలు. ఇప్పుడు ఇలా 4 గంటలు నానిన మైదా పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. తీసుకుని ఇలా మనం అరచేతిలో పెట్టుకుని పల్చగా చేసుకోవాలి. మనకి పిండి పల్చగా కలుపుకోవడం వల్ల ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం మధ్యలో పూర్ణం అనేదాన్ని పెట్టుకుని ఎడ్జెస్ అన్నిటిని నెమ్మదిగా పైకి క్లోజ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది 4 గంటలు నానకపోతే సరిగ్గా రాదేంటి. ఇప్పుడు మనకి పైన ఎక్సెస్ పిండి ఉంటే కొంచెం తీసేసుకుని ఎడ్జెస్ అన్నిటిని పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఒక్కసారి రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ లాంటి దాన్ని ఏదైనా తీసుకుని మనం ఏ నూనెలో అయితే పిండిని నానబెట్టామో అదే నూనె బొబ్బట్లు చేయడానికి వాడతాము. వేరే నూనె అనేది అవసరం ఉండదు. ఇలా నూనె తడి చేసుకుని బొబ్బట్టుని చేసుకోవాలి. చూసారా, మనకి ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందో బొబ్బట్టు అనేది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పెనం కొంచెం వేడవగానే దానిలో 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని బొబ్బట్టుని కాల్చుకోవాలి.
మనం ఈ బొబ్బట్టుని ఈ విధంగా కవర్ మీద నుంచి జాగ్రత్తగా తీసుకుంటూ మనం స్టవ్ మీద స్లోగా వేసుకోవాలి. మనం దీన్ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీదే కాలనివ్వాలి అండి. స్లోగా ఇప్పుడు మనకి చిన్న చిన్న బబుల్స్ వచ్చినాయి కదా, మనం నెమ్మదిగా నెక్స్ట్ వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా కాలిందో ఈ బొబ్బట్టు అనేది. మనకి ఇలా మైదా పిండి పలుచగా ఉండడం వల్ల పైన పొరిపిండి అనేది చాలా పలుచగా వస్తుంది ఈ బొబ్బట్టుకి పొర అనేది. అంతే ఈ విధంగా మనం 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. ఈ బొబ్బట్టు అనేది ఎప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి నంచుకుని ఈ బొబ్బట్టుని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి. ఎంతో సులువుగా ఈ బొబ్బట్టు అనేది రెడీ అయ్యింది. మరి ఈ పండగల్లో మీరు కూడా ఒక్కసారి ఈ బొబ్బట్టుని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థాంక్ యూ ఫర్ వాచింగ్.